2025 స్టార్టింగ్ నుండి మన టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏమైందో ఏంటో చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు అనమాట బోల్తా కొడుతున్నాయి. ఎవరు ఊహించుకొని చిన్న చిన్న ప్రాజెక్టులు అనమాట భారీగా వసూలు చేస్తున్నాయి. అదే కాకుండా వేరే ఇండస్ట్రీ నుండి వస్తున్న సినిమాలు కూడా బాగా వసూలు చేస్తున్నాయి. కానీ మన ఇండస్ట్రీలో వస్తున్న సినిమాలు మాత్రం భారీగా లాస్ ఇస్తున్నాయని క్లియర్ చెప్పొచ్చు. రీసెంట్ టైంలో చాలా సినిమాలు చూసాం ఈ రకంగా. మన పవర్ స్టార్ పొంగం గారి హరిహర వీరమల్లి మూవీ, అదే కాకుండా విజయ్ దేవరకొండ కెరియర్లో భారీ బడ్జెట్ మూవీ కింగ్డమ్ మూవీ ఫ్లాప్ అయింది. అదే కాకుండా మన రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ, ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులేమో మనం ఎవరు ఉంచుకొని ఇందులో డిబేట్ టాక్ తెచ్చుకుని భారీ లాస్ అయితే వస్తున్నాయి. అయితే ఈసారి మాత్రం భారీ కంబ్యాక్ ఇచ్చేలా కొన్ని సినిమాలు అయితే రాబోతున్నాయి. వాటి గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా, సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబినేషన్లో స్పిరిట్ మూవీ అయితే వస్తుంది. స్పిరిట్ మూవీ గురించి ఎటువంటి అప్డేట్ లేదు అని మనం అయితే ఇన్నాళ్ళనుకున్నాం. అయితే ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది భయ్యా. ఏంటంటే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఒక సినిమా తీశారు అంటే ఆ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ రేంజ్లో ఉంటుందో మనకు తెలిసిందే. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనమాట గూజ్లో తెప్పిస్తుంది. అటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా ఎవరు చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నా సరే, కానీ ఈసారి మాత్రం స్పిరిట్ మూవీలో ఆ రకంగా అయితే ఉండదు, ఇంకో రేంజ్లో అయితే ఉండబోతుందంట. దాదాపు 75% మ్యూజిక్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టోరీ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. స్టోరీ కన్నా కంటెంట్ కన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే కొన్ని సీన్లను లేపవచ్చు అని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఆలోచన. ఇంకోటి ఏంటంటే మన ఎస్ఎస్ఎంఈ 29 మూవీ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తుంది. ఈ మూవీ గురించి ఎంత ఎక్కువ చెప్పినా సరే చాలా తక్కువ అని క్లియర్గా చెప్పొచ్చు. కెన్యాలో దాదాపు 95% ఈ మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే దాదాపు 120కి పైగా దేశాలు అయితే రిలీజ్ అవుతుందంట. అదే కాకుండా ఈ మూవీ నుండి ఒక గ్లిమ్ వీడియో అయితే వస్తుంది. ఆ వీడియోలో ఈ మూవీ టైటిల్, అదే కాకుండా ఈ మూవీలో మన మహేష్ బాబు ఫస్ట్ లుక్ కూడా రివీల్ అవుతుంది. దీన్ని రివీల్ చేయడానికి డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ అయితే వస్తున్నాడు. అయితే డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ ఆ మూవీని ప్రమోషన్ చేయడానికే వస్తున్నాడు. కాకపోతే అందువల్ల ఈ మూవీ నుండి గ్లిమ్ వీడియో కనుక వస్తే అది లాంచ్ చేస్తే చాలా బాగా ప్రమోట్ అయ్యి ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. దానివల్ల డైరెక్టర్ రాజమౌళి గారు ఈ రకంగా అయితే ప్లాన్ వేస్తున్నారు. అదే కాకుండా భయ్యా, రీసెంట్ టైంలో మహేష్ బాబుకి సంబంధించి ఒక లుక్ అయితే బయటకు వచ్చింది భయ్యా. అంటే సింహంతో నడుస్తున్నట్టు, సింహం దగ్గర ఫోటోలు దిగుతున్నట్టు ఏ ఫోటోలు అనుకున్నా ఫస్ట్లో, కానీ అవైతే రియల్ లొకేషన్లో తీసిన ఫోటోలు. ఆ ఫైట్స్ కన్నా అంటే సింహం మహేష్ బాబు కాంబినేషన్లో ఒక ఫైట్ కనుక ఉంటే యుద్ధోత్సవంలో అయితే ఉంటుంది. ఇది ట్రెజర్ హంటింగ్ అలాగే వైల్డ్ లైఫ్ సినిమాలే. చూడాలి మరి ఏ రకం ఉంటుందో. డైరెక్టర్ రాజమౌళి గారు ఏం కుక్ చేస్తున్నారు. మూవీ వస్తే మాత్రం యుద్ధోత్సవం క్రియేట్ చేస్తుంది. ఆ తర్వాత మన ఓజీ మూవీ గురించి ఏం చెప్పాలి భయ్యా. రీసెంట్ టైంలో మన పవర్ స్టార్ పవన్ గారికి మంచి సక్సెస్ లేదు చెప్పాలి అంటే. అటువంటి హీరోకి ఓజీ మూవీ చేస్తున్న రికార్డ్స్ చూస్తుంటే మైండ్ పోతుంది. పెద్ద పెద్ద హీరోలు కూడా ఇటువంటి రికార్డులు సాధ్యం కావేమో అని నాకు అనిపిస్తుంది. నార్త్ అమెరికా అండ్ కెనడాలో దాదాపు 34,000కి పైగా టికెట్స్ అయితే సోల్డ్ అయ్యాయి. అదే కాకుండా $1 మిలియన్ అయితే వసూలు చేసింది. ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకా 15 డేస్ దాకా అయితే టైం ఉంది. అయినా సరే ఎటువంటి రికార్డ్ క్రియేట్ చేయడం అంటే ఇది మామూలు విషయం కాదు. హాలీవుడ్లో భయ్యా ఓజీ మూవీకి మంచి ఇంప్రెషన్ ఉంది. మూవీ ఎటువంటి గ్లిమ్ వీడియో వచ్చినా పవర్ స్టార్ పవన్ గారి బర్త్డేకి ఒక గ్లిమ్ వీడియో అయితే వచ్చింది. అరాచక్ క్రియేట్ చేసింది. అదే కాకుండా ఇంతకుముందు ఫైర్ స్టోమ్ సాంగ్, తర్వాత సువి సాంగ్, ఇలాంటి మంచి సాంగ్స్ ఆ మూవీ నుండి రావడం కారణంగా ఆ మూవీ మీద మంచి ఇంప్రెషన్ అయితే పెరుగుతుంది. ఓజీ మూవీ మాత్రం చూడాలి మరి పవర్ స్టార్ పవన్ గారి కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇస్తుందో లేదా బిగ్గెస్ట్ డిజాస్టర్ అవుతుందో చూడాలి. ఇంకోటి ఏంటంటే ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్, ఈ మూవీ గురించి ఎటువంటి అప్డేట్ కూడా లేదు. అసలు ఎన్టీఆర్ వార్ 2 మూవీ అయితే తీశారు భయ్యా. వార్ 2 మూవీ తీయడం కారణంగా ఎన్టీఆర్ కెరియర్కి బాగా దెబ్బపడింది అని క్లియర్ చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ ఓన్గా తీసిన ఆ మూవీ బీభత్సంగా వసూలు చేస్తుంది. కానీ అటువైపు గ్రీక్ గాడ్ ఉన్నా, ఇటువైపు మన ఎన్టీఆర్ ఉన్నా సరే ఆ మూవీ ఏమాత్రం వసూలు చేయలేదు. అయితే ఆ మూవీ గురించి పక్కన పెడదాం భయ్యా. డ్రాగన్ మూవీ గురించి మాట్లాడుకుంటే ప్రజెంట్ అనమాట బెంగళూరులో అయితే షూటింగ్ జరుగుతుంది. బెంగళూరులో భారీ సెట్స్ అయితే వేశారంట. రైల్వే సీన్కి సంబంధించి భారీ సీన్స్ అయితే చేయబోతున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు అసలు ఎటువంటి హిట్స్ కూడా ఇవ్వట్లేదు. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ బర్త్డేకి ఈ మూవీ టీజర్ అవుతుంది అనుకున్నాం, కానీ అప్పుడు వార్ 2 మూవీ నుండి ట్రైలర్ అయితే వచ్చింది. తర్వాత సీనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డేకి ఈ మూవీ నుండి వీడియో వస్తుంది అనుకున్నాం, దాన్ని కూడా పోస్ట్పోన్ చేశారు. ఈ మూవీ 2026 ఫస్ట్ హాఫ్లో అయితే రిలీజ్ అవుతుంది. ఇప్పుడే అన్ని ప్రమోషన్ చేస్తారో ఏంటో చూడాలి మరి. అంత పెద్ద మూవీ నుండి ఎటువంటి అప్డేట్ రాకపోవడమే చాలా మందిని డిసప్పాయింట్ చేస్తుంది. అయితే ఈ సినిమాలలో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అనే డిఫరెంట్ కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.